సమాజం విలువ ఇవ్వకపోయినా మన విలువను ఎలా కాపాడుకోవాలి? మహాభారతంలో కర్ణుడి మనస్తత్వం గురించి ఇవాళ తెలుసుకుందాం. సమాజంలో తను తన విలువను నిరూపించుకోవాలని, అందరితో భేష్ అనిపించుకోవాలన్నటువంటి తాపత్రయంలో తన విలువను కోల్పోయినటువంటి ఒక వీరుడి కథ. ఒకవేళ తన విలువను తానే గుర్తిస్తే మహాభారత కథ మరోలా ఉండేదేమో. నిజం చెప్పాలా? నీ విలువను నువ్వే మరిచిపోతే ప్రపంచం నిన్ను ఖచ్చితంగా తక్కువగా చూస్తుంది. నువ్వు మంచివాడివైనా కావచ్చు, ప్రతిభావంతుడివైనా కావచ్చు, నిజాయితీగా ఉన్నా సరే. సమాజం అంగీకారం లేకపోతే అనేటువంటి ప్రశ్న ఒక్కసారి మనసులో పుడితే అది ఏ విధంగా ఉంటుందో తెలుసా? నాకు నిజంగా విలువ ఉందా? ఈ ప్రశ్నతోటే జీవించినటువంటి ఒక మహావీరుడున్నాడు. ఆయన పేరు ఇంత మునుపే చెప్పుకున్నాం. కర్ణుడు. ఆ కర్ణుడి యొక్క భావోద్వేగ కనెక్షన్ చూద్దాం ఒకసారి. కర్ణుడు అంటే ఒక యోధుడు మాత్రమే కాదు, తిరస్కరణలో పెరిగినటువంటి మనిషి, అవమానంలో నిలబడ్డటువంటి ఆత్మ, గుర్తింపు కోసం తపించినటువంటి ఒక హృదయం. మనలో అలా చాలా మంది కర్ణుడులాగే ఉన్నాం ఈరోజు. కుటుంబంలో గుర్తింపు లేదు, సమాజంలో విలువ లేదు, సంబంధాల్లో గౌరవం లేదు. అప్పుడు మనసులో వచ్చేటువంటి భావన ఒక్కటే, నేను సరిపోనా, నేను ఎందుకు కొరకానా అనేటువంటి. కర్ణుడి కథ నిజానికి గుర్తింపు లేని జననం. కర్ణుడు నిజానికి రాజవంశంలో పుట్టాడు, కానీ రాజవంశంలో పెరగలేదు. కుంతి కుమారుడు, కానీ లోకానికి తెలియని కుమారుడు. ఒక సారథి ఇంట్లో పెరిగాడు. ప్రతిభ ఉన్న అతడు జన్మ కారణంగా తక్కువగా చూడబడ్డాడు. గురుకులంలో అడుగు పెట్టగానే అతన్ని అడిగినటువంటి ప్రశ్న ఒకే ఒక్కటి, నీ కులం ఏది? ప్రతిభను కాదు, మనిషిని కాదు, కేవలం ప్రతిసారి అతని పుట్టుకను చూపారు. అలాగే చూశారు కూడా. ఇక్కడే కర్ణుడి మనస్తత్వం అనేది ఇంకోలా రూపుదిద్దుకుంది. ఇతని యొక్క మానసికంగా విశ్లేషణ చేస్తే ఇక్కడ ఎక్స్టర్నల్ వాలిడేషన్ ట్రాప్‌లో పడిపోయాడాయన. మనస్తత్వ శాస్త్రం ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుతుంది. బయట నుంచి వచ్చే గుర్తింపుపై ఆధారపడేటువంటి వ్యక్తి తన విలువను తాను ఎప్పుడూ నిర్ణయించుకోలేడు. దీనినే ఎక్స్టర్నల్ వాలిడేషన్ అడిక్షన్ అంటారు. కర్ణుడు కూడా నిజానికి ఇదే ఉచ్చులో పడిపోయాడు. నన్ను ఒప్పుకునేవారు కావాలి, నన్ను గౌరవించేటువంటి వేదిక కావాలి, నన్ను గొప్పవాడిగా చూసేటువంటి చూపు కావాలి అంటే బయట సమాజం నుంచి అతను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఈ అవసరమే కర్ణుడిని దుర్యోధనుడి వైపు నడిపించింది. మరి కర్ణుడు దుర్యోధనుడికి గౌరవం ఇచ్చాడు, కానీ ఏ ధరకు ఇచ్చాడో మనందరికీ తెలుసు. దుర్యోధనుడు కర్ణుడికి ఏమిచ్చాడో అందరికీ తెలుసు. రాజ్యం ఇచ్చాడు, అతనికి అందరి ముందు గౌరవం ఇచ్చాడు, స్నేహం, గుర్తింపు. కానీ దానికి ప్రతిఫలంగా అతను ఏం కోరాడో మనందరికీ తెలుసు. అతను నైతిక బంధనం, కర్ణుడిని నైతిక బంధనం చేశాడు. తప్పు వైపు నిలబడే బాధ్యతను కల్పించాడు. ఇక్కడ కర్ణుడి మనసులో జరిగినటువంటి పోరాటం చూడండి అసలు నిజంగా. నాకు విలువ ఇచ్చినటువంటి వ్యక్తిని వదిలేయాలా? లేదా నిజంగా తెలిసినా అంటే అతను ఒక చెడ్డవాడని తెలిసినా ఆయనకు వ్యతిరేకంగా నిలబడాలా? తన కోసం నిలబడాలన్నటువంటిది. ఇలాగే చాలామంది గూడా పోరాటం చేస్తూ ఉంటారు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో మానిప్యులేటివ్ బాసెస్ ఉన్నప్పుడు, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేటువంటి వ్యక్తి. వాళ్ళు మనకు కొంత విలువ ఇస్తారు. కానీ మనల్ని, మన ఆత్మను వాళ్ళ వశం చేసుకుంటారు. మెల్లిగా మనల్ని మొత్తంగా కట్టిపడేస్తారు. ఇక్కడ కర్ణుడి అంతర్గత గాయం చూడండి. కర్ణుడి యొక్క కోపం, కర్ణుడి యొక్క అహంకారం, కర్ణుడి దూకుడు. నిజానికి ఇవన్నీ అతనిలో ఉన్నటువంటి దుర్గుణాలు కాదు. అతడు చిన్నప్పటి నుంచి తిరస్కరణ వల్ల పుట్టినటువంటి రక్షణ కవచనాలు. తనకై తను వేసుకున్నటువంటి రక్షణ కవచాలు. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో రిజెక్షన్ ట్రామా రెస్పాన్స్ అంటారు. అంటే అతనికి తిరస్కరణ వలన కోపం, అవమానం వలన అహంకారం, నిర్లక్ష్యం వల్ల అతిగా తనకి తాను నిరూపించుకోవాలన్నటువంటి తపన అతనికి ఎక్కువైపోయింది. కర్ణుడు చెడ్డవాడు కాదు, అది మనందరికీ తెలుసు. గాయపడినటువంటి మనిషి. ఇక్కడ కర్ణుడి జీవితం నుంచి మనం 5 గొప్ప పాఠాలు నేర్చుకున్నాం. ఫస్ట్‌ది, నీ విలువను నువ్వే నిర్ణయించుకో. ఎదుటి వాళ్ళు నిర్ణయిస్తే నీ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచం ఇవ్వకపోయినా నీ మనసులో నువ్వు తక్కువ కాకూడదు కదా! అది ఆలోచించు. సెల్ఫ్ వర్త్ ఈస్ ఆల్వేస్ ఇంటర్నల్, బట్ వాలిడేషన్ ఈస్ ఎక్స్టర్నల్. ఇది గుర్తుంచుకో. నెంబర్ 2, గౌరవం ఇచ్చేటువంటి ప్రతి వ్యక్తి సరైనవాడు కాదు, మంచివాడు కాదు. ఎవరు నిన్ను ఒప్పుకుంటున్నారో కాదు, ఎందుకు ఒప్పుకుంటున్నారు అది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. థర్డ్ లెసన్, కృతజ్ఞత అంటే అంధ విధేయత కాదు. కృతజ్ఞత అనేది ఉండాలి, కానీ నీ యొక్క నైతిక విలువలను తాకట్టు పెట్టే స్థాయికి వెళ్ళకూడదు. అది గమనించాలి. ఫోర్త్‌ది,
గాయాలను గుర్తించు. కానీ వాటితోటే జీవితం అనేది సాగితే అప్పుడు నీలో కోపం, పోలికలు నిరూపించుకోవాలన్నటువంటి తపన నీకెక్కువైపోయి, నీ యొక్క అస్సలు స్వభావం అనేది లోపల మరుగున పడిపోతుంది. నీ గాయాల సూచనలు ఏర్పడతాయి. ఫిఫ్త్‌ది సరైనటువంటి వేదిక నిన్ను మార్చుతుందని గుర్తుంచుకో. కర్ణుడికి సరైన మార్గదర్శకుడు, సరైన వాతావరణం, సరైన అంగీకారం దొరికితే నిజానికి చరిత్రే మారిపోయేది. మన జీవితంలో మరి ఈ లెసన్స్‌ని ఎలా అమలు చేయాలో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు గుర్తుంచుకో. ఎవ్రీడే నిన్ను నువ్వు ఒక క్వెషన్ అడుగు. నేను నన్ను తక్కువగా భావిస్తున్నానా? నేను ఎవరి అంగీకారం కోసం జీవిస్తున్నాను? నా విలువను ఎవరి చేతుల్లో పెట్టేశాను? ఇవన్నీ ఎవ్రీడే యూ హావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. ఒక్క మాట, ఒక్క మాట గుర్తుంచుకో. నిన్ను అంగీకరించని చోట నీ విలువ ఎప్పుడూ కూడా తగ్గదు. అక్కడ నువ్వు నిలబడ్డటువంటి స్థానం తప్పేమో కాదు, నీ విలువ కాదు. ఫైనల్‌గా హృదయానికి తాగేటువంటి ఈ ఇది స్టోరీలో కర్ణుడు ఓడిపోయినటువంటి యోధుడు కాదు. తన విలువను తాను నిర్ణయించుకోలేకపోయినటువంటి మనిషి. మనలో ప్రతి ఒక్కరిలో ఒక కర్ణుడు ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు ఏం నిర్ణయించుకోవాలంటే, బయట అంగీకారం కోసం నేను జీవించాలా? లేదా లోపలి విలువతోటి, నా విలువలతోటి నేను నిలబడాలా అన్నది నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి క్షణం ఇది. తర్వాతి ఎపిసోడ్‌లో అహంకారం, ఈర్ష్య, అధికారం ఒక మనిషిని ఎలా నాశనం చేస్తాయో దుర్యోధనుడి మనస్తత్వం ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో చెప్పండి. మీరెప్పుడైనా నేను నాకు సరిపోనా అనేటువంటి క్వెషన్ మీరు వేసుకున్నారా? అనుకున్నారా? సమాజం కోసమే జీవిస్తున్నారా? మీకోసం మీరు జీవిస్తున్నారా? క్వెషన్ యువర్‌సెల్ఫ్ అండ్ కామెంట్ బిలో.